తినేసాను, అయిపోయింది, కడుపు నింపేసిన. ఇవి మా పిల్లలకి కురుకురే. ఆ బిస్కెట్ కూడా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. కురుకురే నాకు ఇష్టం అని కాదులే, కానీ టైంపాస్కి రోడ్డు మీద ఇప్పుడు చాలాసేపు నడవాలి, అందుకే టైంపాస్కి తినుకుంటూ పోతానన్నమాట. రోడ్డు ఐస్ క్లినిక్, ఐస్. నా కళ్ళు అయితే బాగానే ఉన్నాయి. చీకటి పడ్డది, చీకటి పడ్డాక నిజంగా సాయంత్రం పూట వాకింగ్ టైప్కి వచ్చి కొద్దిసేపు నడిచి పానీపూరి తిని ఏదైనా స్నాక్స్, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, చాలా రోజులైంది మిరపకాయ బజ్జీలు తినక. ఇప్పుడు అవి కూడా కనిపించినాయి అనుకో, ఇంటికి వెళ్ళే లోపల మిరపకాయ బజ్జీలు కనిపిస్తే కంపల్సరీ ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతాను నేను దానికి కూడా. దిల్ కుష్, ఎగ్ పఫ్, లేస్, ఇంకా కుర్కురే ఇవి తీసుకున్నాను అనమాట మా పిల్లలకి. వెళ్తురు అయితే బాగా వస్తుంది. ఇంటికి వెళ్ళాక చూడాలి. మా అబ్బాయి ఏడుదాకా వచ్చాడులే, కానీ ఇంతసేపు ఎందుకులే అనేసి పంపించేసాను వాడిని, ఇద్దరిని. సో మేమిద్దరం, మా అక్క, నేను, మా అక్క. నిజం చెప్పాలంటే మేము ఎంత హ్యాపీగా ఉన్నాం తెలుసా అసలు. కొంతమంది ఇద్దరు తోటి కోడళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా కుళ్ళులు అవన్నీ ఉంటాయి. ఆ వేలో మేము ఎప్పుడైతే ఉండలేము తెలుసా. మా అక్కకి 2 బాయ్స్ కొడుకులు, నాకు ఒక బాబు ఒక పాప. ఎప్పుడు మేము ఇట్లా విడివిడిగా అయితే ఇట్లా చెప్పుకోలేదు. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అనే చెప్పుకుంటాం మేము. ఎందుకంటే మనం ఎట్లుంటుంది మన పిల్లలు కూడా అట్లనే నేర్చుకుంటారు కదా. దూరం పెట్టేదే నువ్వెవడరా నేను అట్లా చెప్పుకోకుండా కలిసి ఉన్నామనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా నేనున్నాను రా తమ్ముడు, నేనున్నా అన్న ధైర్యం వాళ్ళకి ఉండాలి. మేము అట్లనే ఉంటాం, మా పిల్లల్ని కూడా అట్లనే పెంచుతున్నాం, అట్లనే నేర్పిస్తున్నాం అన్నమాట. సో మీరు కూడా అట్లనే ఉండండి. మళ్ళీ అక్క కూడా, నేను కొంచెం పని దొంగను, ఇది నేను ఒప్పుకుంటాను. అయినా కూడా నువ్వు చేస్తలేవు నేనే చేస్తున్నా అన్నట్టు ఎప్పుడు ఆ భేదం చూపించలేదు. నేను కూడా మా అక్కకు అట్లా ఇట్లా అని ఏమీ అనలేదన్నమాట. కొంచెం ఓపిక ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. కానీ అర్థం చేసుకునే తోటి కోడలు దొరికింది నాకైతే. చాలా హ్యాపీ. ఎప్పుడు మేము చచ్చిపోయేదాకా ఇట్లనే ఉండాలి మా బంధం. మా మధ్యలో మనస్పర్ధలు వచ్చినా తిట్టుకొని కొట్టుకొని మళ్ళీ దగ్గర కావాలి, కానీ దూరం అయితే ఉండొద్దు అని దీవించండి మమ్మల్ని. ఓకే, దాన్ని కూడా చాలా ప్రేమ, మా పిల్లల్ని కూడా చాలా లవ్ చేస్తుంది. నా పిల్లలకి కూడా మా అక్క అంటే చాలా ఇష్టం. పెద్ద అని ఎక్కువ మా అక్కని కేర్ చేస్తారన్నమాట. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వచ్చిన మట్టుకు ఎక్కువ మా అక్క దగ్గరే ఉంటారు. అట్లా చూసుకుంటారు. ఎవరైనా పిల్లల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళ దగ్గరనే ఉంటారు కదా, అట్లా మా అక్కను. సో ఐఎమ్ లక్కీ, ఇలాంటి తోటి కోడలు దొరికింది. తోటి కోడలు అనొద్దులే కానీ నాకు అక్కనే అనుకో, ఇంకా చాలా లవ్ ఇచ్చేస్తుంది కదా. లచ్చవా ఫోన్ మాట్లాడుతున్నావు, పేరు పెట్టి పిలిచిన కూడా వర్క్ చేస్తుంది వాళ్ళ మేడం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో ఈ వీడియో నచ్చితే నేను చెప్పిన దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి అనేసి నాకు కామెంట్ చేయండి. ఇట్లనే ఉండండి మీ ఫ్యామిలీతో. పెద్దది కదా, నేను తిట్టినా పడతాను, ఏమీ అనుకోండి తెలుసా. అట్లున్నా మనకు అమ్మ నన్ను అంటుంది, నన్ను ఇట్లా చెప్తుంది, నాకు పని ఎక్కువ చెప్తుంది, అట్లా కాకుండా షేర్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఏ గొడవలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న అని వాళ్ళు అనుకున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి, అంతే అబ్బా జీవితం. బాయ్.